హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు కథ ఏంటంటే ఒక అడవిలో ఉండే కుందేలు అదే అడవిలో ఉండే ఒక కాకి మూర్ఖత్వాన్ని ఎలా పోగొట్టిందో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక తెలివైన కుందేలు జీవించేది. దాని పేరు రాము. రాము తన శ్రేయస్సు తెలివితేటలతో అడవిలో ప్రసిద్ధి పొందాడు. అతనికి జింకలు, కోతులు, ఎలుకలు, పక్షులు అందరితో స్నేహం ఉండేది. కానీ ఆ అడవిలో ఉన్న ఒక ప్రాణి మాత్రం అంత తెలివైంది కాదు. అతడే కాక అనే కాకి. కాక అత్యంత గర్విష్ఠుడు. అతను ఎప్పుడూ చెప్పుకునేవాడు, నేను ఈ అడవిలో అత్యంత తెలివైన పక్షిని, నన్నెవరూ మోసం చేయలేరు అనుకునేవాడు. కాక తన గర్వంతో ఇతర జంతువులను ఎప్పుడూ కూడా చిన్నచూపే చూసేవాడు. ఒక అందమైన ఉదయం రాము అడవిలో గడ్డి మేత కోసం దొర్లుతూ ఆకులను తింటూ ఉండగా కాక ఆకాశం నుంచి దూసుకుని వచ్చి ఒక చెట్టు పైన కూర్చున్నాడు. హే రాము, ఏమి చేస్తున్నావు అని కాక గర్వంగా అడిగాడు. నేను కొన్ని ఆకులను తింటున్నాను కాక. నువ్వు ఏం చేస్తున్నావు అని రాము ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. కాక తన రెక్కలను వ్యాపించి గర్వంగా అన్నాడు, నేను అడవిలో తిరుగుతూ నా తెలివితేటలను నిరూపిస్తున్నాను. ఈ అడవిలో నన్ను మించిన తెలివైనవాడు లేడు అని గర్వంతో అన్నాడు కాక. రాము తనలో తనకు నవ్వుకున్నాడు. ఈ కాకాకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని రాము నిర్ణయించుకున్నాడు. కాక, నువ్వు చాలా తెలివైన వాడివని నిన్ను నువ్వే అంటుంటావు కదా, కానీ నిజంగా తెలివి ఉందా లేదా అని పరీక్షించాలి. నీకు ఒక చిన్న పహేలి అడగనా అని రాము చిరునవ్వుతో అన్నాడు. హహహ, పహేలి నాకు పెద్ద విషయం కాదు అని కాక గర్వంగా అన్నాడు. సరే కానీ అడుగు చూద్దాం అన్నాడు కాక. సరే అని రాము అడగడం ప్రారంభించాడు. నాకు మెడ ఉంది కానీ తల లేదు. నాకు 2 చేతులు ఉన్నాయి కానీ వేళ్ళు లేవు. నేను ఏమిటి అని ప్రశ్నించాడు రాము. దానికి కాక గందరగోళంలో పడ్డాడు. మెడ ఉంది కానీ తల లేదు, చేతులున్నాయి కానీ వేళ్ళు లేవు, ఇదేం ప్రశ్నబ్బా అని ఆలోచించి కాక చెట్టు మీద ఎక్కడెక్కడో నడవసాగాడు. నాకు గుర్తు వచ్చింది అని కాక అరిచాడు. అది చెట్టుకి కొమ్మలుంటాయి, అవే చేతుల్లాంటివి అని కాక సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాము నవ్వుతూ, అది సరైనది కాదు అని ఇలా చెప్పాడు. అది మనుషులు ధరించే వస్త్రం అని ఒక చిన్న క్లూ ఇచ్చాడు. కాక మరింత కంగారు పడ్డాడు. మనుషులు ధరించే వస్త్రం, మెడ ఉంది కానీ తల లేదు, ఏమిటది? ఎన్నిసార్లు ఆలోచించినా కాక సరైన సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి ఆయన చిరాకుగా అన్నాడు, నేను అర్థం చేసుకోలేను రాము, నువ్వే దానికి సమాధానం చెప్పు అన్నాడు. సమాధానం చొక్కా అని రాము ముద్దుగా చెప్పాడు. చొక్కాకి మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులుంటాయి కానీ వేళ్ళు ఉండవు అని చెప్పాడు రాము. కాక చాలా అవమానంగా భావించి, నేను తప్పు చేశాను రాము, నా గర్వమే నన్ను తప్పుదోవ పట్టించింది. ఇకపై నన్ను తెలివైన వాడినని అనుకోవడం మానుకుంటాను. నాకు ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు వినేందుకు సిద్ధంగా ఉంటాను అని కాక అన్నాడు. అది నిజమైన తెలివి అని రాము సంతోషంగా అన్నాడు. నిజమైన తెలివి అనేది తెలుసుకోవడం మాత్రమే కాదు కాక, అవసరమైనప్పుడు సహాయం చేయడం కూడా అన్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అడవిలో బలమైన తుఫాను వచ్చింది. చెట్లు ఊగిపోతూ గాలులు భీకరంగా వీచాయి. అప్పుడు రాము ఒక బురదలో చిక్కుకున్నాడు. ఎంత ప్రయత్నించినా రాము బయటపడలేకపోయాడు. ఆ సమయంలో కాక అక్కడికి వచ్చాడు. రాము ప్రమాదంలో ఉన్నాడే అని కాక గమనించాడు. తన తెలివిని ఉపయోగిస్తూ కాక ఒక తెగిన తీగను తీసుకొని సమీపంలోని చెట్టుకి కట్టాడు. ఆ తీగను రాముకి విసిరి పడేసి, రాము ఈ తీగ పట్టుకో అని గట్టిగా కేక వేశాడు. రాము తీగను గట్టిగా పట్టుకుని బయటకు చేరుకున్నాడు. ధన్యవాదాలు కాక, నువ్వు లేకపోతే నేనేమయ్యేవాడినో తెలియదు
నాకు ఈ అనుభవమే గొప్ప గుణపాఠం అని కాక నవ్వుతూ చెప్పాడు. నిజమైన తెలివి అంటే ఇతరులకు సహాయం చేయడం కూడా అన్నాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి? అహంకారం, మూర్ఖత్వం మనల్ని సమస్యల్లో పడేస్తాయి. నిజమైన తెలివి అంటే వినడం, నేర్చుకోవడం మరియు ఇతరులకు సహాయం చేయడమే. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.